మమ్మల్ని అడిగినేమన్నా నిధులు తీసుకురావాలనేమని అడగాలా అని? తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది. మీరిద్దరు ఏంది కలుసుకునేది చీకట్లా? ఈడ ప్రభుత్వం ఉన్నది మాది కదా, మమ్మల్ని కదా అడగాల్సింది. ఏ నిధులు దేంట్లో రావాలి, దేంట్లో బకాయి ఉన్నాయి, ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నాడు. అంటే వెనకట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట, మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని. నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా? ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయేస్తూనే ఉంటే నేను తెచ్చేది నేను తెస్తా. నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, దీని కుట్ర. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు? ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు వాళ్ళు ఈ ఓట్లు ఎవరికేయమంటారు? ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో టీఆర్ఎస్కి అసలు పట్టభద్రుల ఓట్లే లేవా? మీ ఓట్లు ఎవరికో చెప్పండి, మీరు ఎవరి పక్కన నించుంటారో చెప్పండి. మీరు మోడీని ఓడగొట్టమంటుండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుండ్రా, లేకపోతే వీళ్ళిద్దరిని ఓడగొట్టి మూడో అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి అని నేను అడుగుతున్నా. ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆయన అసెంబ్లీకి రాడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయడు. ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట. పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని. 10 ఏళ్ళు 29 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎమ్మెల్సీలను, 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు. అవునా? 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఉప ఎన్నికలు ఒకటాన్ని వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేస్తారు, కాంగ్రెస్లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తారు. సిగ్గు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కండువలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటారు. అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయంటే ఆయన అందులో చూపిస్తాడంట. వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదంట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకనాలు కొట్టిందంట వెనకట్టుకోవడం. ఇవాళ కేటీఆర్, కేసీఆర్ మాటలు గట్టనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండరు, మనం గెలుస్తున్నామని. ఉన్న ఎన్నికల్లో పోటీ చెయ్యి. ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు, ఎవరికి మద్దతు ఇస్తున్నావు చెప్పు చంద్రశేఖరరావు. ఉద్దర మాటలు వద్దు, ఉద్దర గప్పాలు వద్దు. నీది గతమే, నీకు భవిష్యత్తు లేదు. నీకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఎన్నికల్లో నీ ఓటు ఎవరికో చెప్పు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలనో చెప్పలేను అనివి. ఫామ్ హౌస్లో అడుకునేటోడు నువ్వా మాకు పోటీ? ఇవాళ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నా, మీరు ఓటు అడగాలంటే నువ్వు అడ్డం పడి ఆపిన మెట్రో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో పెట్టాలి. నేను మెట్రోను విస్తరించి హైదరాబాదు నగరాన్ని మహానగరంగా, విశ్వనగరంగా చేయాలని మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా మెట్రోకు అనుమతి ఇవ్వద్దని కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుర్రు, నమో గంగే ఉత్తరప్రదేశ్లో కట్టుకుర్రు. ఇవాళ యమునా రివర్ను రిజర్వేషన్ చేస్తామని ఢిల్లీలో ఓట్లు అడిగి గెలిచారు. ఉత్తరప్రదేశ్లో గంగానదిని ప్రక్షాళన చేస్తారు. అదేవిధంగా గుజరాత్లో సబర్మతి రివర్ను ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డుకుంటారు, ఒక్క రూపాయి ఇవ్వరు. ఎందుకు అడ్డుకుంటున్నావు కిషన్ రెడ్డి? నువ్వు కేంద్ర మంత్రిగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు నీకు ఓటు వేయలేదా? మూసీ ప్రక్షాళన చేసి మేము బాగా బతకాలనుకుంటున్నాం, నీకు ఇష్టం లేదా? ఇవాళ మూసీకి నిధులు రాకుండా, మూసీకి అనుమతులు ఇవ్వకుండా, మూసీకి కావలసిన డిఫెన్స్ ల్యాండ్స్ను ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ భాగం వచ్చింది, సదరన్ భాగాన్ని నితిన్ గడ్కరీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు కేటాయింపులను, సీతారామ నీటి కేటాయింపులను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ వీటికి ఏటికి అనుమతులు ఏనిస్తలేడు కిషన్ రెడ్డి.
కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నేను కూడా 2019 నుంచి 2024 వరకు